తెలంగాణలో బీజేపీ అత్యధిక మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటుందని చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని రాజేంద్రనగర్ సర్కిల్, శంషాబాద్, బండ్లగూడ, జాగీర్, గండిపేట్, నార్సింగి, మణికొండ ప్రాంతాల్లో బీజేపీ నేతలు బైక్ ర్యాలీ, కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేశారు. బీజేపీకి 400 సీట్లకు పైగా వస్తాయని, మరోసారి మోదీ ప్రధాని అవుతారన్నారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీలను మోసం చేసిందని, బీజేపీ మాత్రమే అన్ని వర్గాలకు సమన్యాయం చేసిందన్నారు. రైతు బంధువులు వస్తలేవు, దళిత బంధువులు వస్తలేవు. అట్టి పరిస్థితిలో మేము ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తాడు ఈశ్వరుడు. ఇప్పుడు అంటుండు ప్రతి మహిళకు 1,00,000 రూపాయలు. నేను అడుగుతున్నా, మా తెలంగాణ యోధులకు, తెలంగాణ మహిళలకు వాళ్ళ అమాయకులు కాదు. నీ దగ్గర పైసలు లేవు. ఈరోజు రాష్ట్రం నడుస్తుందంటే మోడీ దయ వల్లనే. ఇక్కడున్న మన సీఎం పైసలు లేకుంటే నా పెద్దన్న దగ్గర పోతా అని ఎక్కడ పోయిండు? ఢిల్లీకి పోయిండు. ఆ పెద్దన్న ఎవరు? నరేంద్ర మోడీ. ఆయననే 9,000 కోట్లు ఇచ్చిండు. అప్పుడు హద్దులు దాటి తీసుకున్నా కూడా. అందుకే ఈరోజు కరెంట్ వచ్చినా, బస్సులో డీజిల్ వచ్చినా, జీతాలు ఇంతో అంత వచ్చినా కూడా అవి మోడీ గారి వల్ల. మోడీ గారు చూడరు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇయ్యనని కాదు, ఇక్కడ కూడా నా ప్రజలు ఉన్నారు. అందుకే ఏ ప్రభుత్వం ఉన్నా మేము ఆదుకుంటున్నాం. ఈరోజు వాళ్ళ అభ్యర్థి అసలు నిర్ణయమే తీసుకోలేదు, ప్రకటించలేదు. మోడీకి ఈరోజు అఫీషియల్గా అడ్డు ఎవరు లేరు, పోటీ ఎవరు లేరు. వాళ్ళ అభ్యర్థి ఎవరు? వాళ్ళంతా కన్ఫ్యూజన్ ఉన్నారు. వాళ్ళలో కూటమి ఉన్నది, INDI అంట కూటమి. ఆ కూటమి కూలిపోతున్నది. అది దేశము మొట్టమొదటిసారి ఎన్నికల ముందే యావత్ భారతదేశం నిర్ణయం తీసుకుంది. వచ్చే ఎన్నికలు పార్లమెంట్ ఎలక్షన్స్, అది మోడీ ఎలక్షన్స్. రేపు ప్రధానమంత్రి ఎవరైతారు అది ఎలక్షన్స్. దేశం నిర్ణయం తీసుకుంది మోడీ అవుతారని. తెలంగాణ కూడా నిర్ణయం తీసుకుంది. మన రాజేంద్ర రత్తాపూర్ కూడా నిర్ణయం తీసుకున్నది. జీతాలు వస్తలేవు, పెన్షన్ సగం వస్తాయి.